తెలంగాణలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవన ద్రోణి ఒడిశా నుంచి కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించుంటుందని తెలిపారు. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పడి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో భీకర వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వడంతో ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కరీంనగర్, భూపాలపల్లి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీంతో హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లాల అధికారులను అలర్ట్ చేసిన ఐఎండీ అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, అధికారులు అలర్ట్ అయ్యారా? వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు కదా? సుమా, 4 రోజుల పాటు ఈ వర్షాలు భారీగా కురిసేటువంటి అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అయితే ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా వరంగల్ జిల్లాలతో పాటు అనేక ప్రాంతాల్లో కొంత ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే ముఖ్యంగా ఇటు కూకట్పల్లి సర్కిల్ పరిధిలో దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో 3-4 సెంటీమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువగా వర్షపాతం హైదరాబాద్లో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుకు సంబంధించి ఇటు ఖమ్మం కానీ, ములుగు కానీ, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. నిన్న లాస్ట్ 24 గంటల్లో కురిసినటువంటి వర్షం జయశంకర్ భూపాలపల్లిలో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించి ఇది రెడ్ అలర్ట్గా చెప్పుకోవచ్చు. మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా ఇటు నిజామాబాద్ కానీ, వరంగల్, అదేవిధంగా ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కూడా కొంత రెడ్ అలర్ట్, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ సిటీ కానీ, హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి జిల్లాల్లో అయితే మాత్రం కొంత సాధారణ వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉందనేది ఆ వాతావరణ శాఖ ఉదయం రిలీజ్ చేసినటువంటి బులెటిన్లో తెలపడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఈ పరిస్థితులు ఏ విధంగా ఉండనున్నాయనేటువంటి అంశాలపైన మళ్ళీ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటు జిహెచ్ఎంసీతో పాటు జిల్లాల్లో ఉండేటువంటి కలెక్టరేట్ అధికారులను అందరినీ కూడా వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే స్పందించే విధంగా రెడీగా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుమా, థాంక్యూ రాముడు.